దేవుని ఎరిగిన నీకు దేవునికి తెలియకుండా శ్రమ రాదు. కానీ అన్ని ఎరిగిన దేవుడు అవసరాన్ని బట్టి కొన్నిటిని అనుమతిస్తాడు. అనుమతించిన దేవుడు తగిన కాలం ముందు తొలగిస్తాడు. ఇదిగో, ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేసి ఆత్మను ఆర్పుకున్న పరిస్థితుల్లో ఈ రోజున ఉన్నాం. ఒకప్పుడు దొరికిన వారికల్లా యేసయ్య సువార్త ప్రకటించాం. ఆత్మల కొరకు భారంతో పరిగెత్తాం. ప్రార్థనా జీవితంలో మండావు. వాక్యాగ్నితో నింపబడ్డావు. శ్రమలో దేవుని మహిమపరిచావు. కానీ ఈరోజు తేడాపడ్డావు, చల్లారావు, పాపానికి చేరువవుతున్నావు. సరి చేసుకో. దేవుడు స్పష్టంగా తన వాక్కుని రోజు నీకు అందించున్నాడు. ఆత్మను ఆర్పొద్దు, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయొద్దు, కృపావరమును ప్రజ్వలింపచేయి. నేను నీకు కొన్ని సామర్థ్యాలు ఇచ్చాను, నేను నీకు కొన్ని బలాలు ఇచ్చాను. ఆ బలము, ఆ సామర్థ్యము ఆత్మల రక్షణ కొరకు నా పనిలో నువ్వు వాడాలి. నా కొరకు నువ్వు వాడబడాలి. నీవెదుర్కొంటున్న పరిస్థితుల గురించి భయపడవద్దు. వాటిని నేనే చక్కదిద్దుతాను. నీకు వాటి గురించిన టెన్షన్ వద్దు, వాటి గురించిన ఒత్తిడి వద్దు. అనుమతించిన నేనే వాటిని తొలగించేవాడిని కూడా అని నా దేవుడే మాట్లాడుతున్నాడు. కాబట్టి